ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి సిలువ మర్మాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. సిలువ సంఖ్య ఎంత అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం సంఖ్యలతో నింపబడి ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో సంఖ్యలు మనకు కనబడతాయి. అందాకెందుకు, బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఒక గ్రంథం పేరు సంఖ్యాకాండం. బైబిల్లోనే 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక పుస్తకం పేరు సంఖ్యాకాండం. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని నంబర్స్ అంటారు. సో సంఖ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సంఖ్య కన్నా సంఖ్యను నియమించిన దేవుడు మహోన్నతుడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. కీర్తనలు 147:4. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన కొన్ని సంఖ్యలు మనం చూసినట్లయితే నెంబర్ 1, 1వ సంఖ్య దేనికి సాదృశ్యం అంటే నంబర్ ఆఫ్ గాడ్. 1వ సంఖ్య నంబర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సంఖ్య అంటారు దాన్ని. అంటే ఆయనే అది, ఆయనే నెంబర్ 1 అంటే దేవుడు ఒక్కడే. ఆయనే ఆది అంతం, ఆయనే సమస్తం. ఆదియందు దేవుడు అనే మాటలో బైబిల్ గ్రంథం ప్రారంభమైంది, ఆదికాండం 1:1. సో 2వ నెంబర్ ఆఫ్ విట్నెస్. 2వ నెంబర్ ఏంటంటే సాక్షి సంఖ్య. అంటే నేర నిర్ధారణ నిమిత్తం ఒకరి సాక్ష్యం సరిపోదు కాబట్టి 2 లేక 3 సాక్ష్యం అవసరం. ఒక్కరి సాక్ష్యం పనికిరాదు. ద్వితీయోపదేశకాండం 19:15. సో 2 నెంబర్ 2 కనపడితే సాక్ష్యం. నెంబర్ 3, 3వ సంఖ్య నెంబర్ ఆఫ్ గాడెడ్. అంటే ఇది త్రిత్వపు సంఖ్య. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుని సంఖ్య. త్రిత్వము మరి నామమును మనం బాప్తిసం పొందుతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిసం పొందుతాం. మత్తయి సువార్త 28:19. నెంబర్ 4, నెంబర్ ఆఫ్ ఎర్త్, భూగోళ సంఖ్య. అంటే 4 ఋతువులు, 4 దిక్కులు, 4 వాయువులు, 4 జీవులు, ఇవన్నీ కూడా బైబిల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 4 దానికి సాదృశ్యం. నెంబర్ 5, నెంబర్ ఆఫ్ క్రాస్, సిలువ సంఖ్య. అదేంటి, 5కు నెంబర్ 5కి సిలువకి సంబంధం ఏమున్నది అని అనుకుంటుంటారు మనలో చాలామంది. నెంబర్ ఆఫ్ క్రాస్, సిలువ సంఖ్య. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు 5 గాయాలు పొందాడు. ఆమేన్. పాత నిబంధనలో 5 బలులు, సంఘములో 5 పరిచర్యల గురించి వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో పాత నిబంధనలో 5 బలులు, సంఘంలో 5 పరిచర్యలు, 5-fold మినిస్ట్రీ అంటాం. అలాగే ఈ యొక్క ఎఫెసీ 4:13లో చూడవచ్చు. 6వదిగా నంబర్ ఆఫ్ మ్యాన్ అంటే మానవ సంఖ్య. 6వ దినాన దేవుడు మనిషిని సృష్టించాడు కాబట్టి ఆదాము అవ్వలను ఆయన సృష్టించినటువంటి తర్వాత చాలా మంచిదైనట్లు చూశాడు. ఆదికాండం 1:37లో. సో 6వ రోజున మనిషి చేశాడు కాబట్టి 6 మనిషి నంబర్ ఆఫ్ మ్యాన్. 7వ సంఖ్య మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పెర్ఫెక్షన్ అంటే పరిపూర్ణ సంఖ్య. ఇది దేవుని సంఖ్య. ఈ దినాన దేవుడు సృష్టి కార్యము నుండి విశ్రమించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇందులో సంపూర్ణ పరిపూర్ణత దాగి ఉన్నది. ఇందులో సంపూర్ణత పరిపూర్ణత దాగి ఉన్నాయి అన్నమాట. క్రైస్తవులకి ఇది చాలా ఇష్టమైన సంఖ్య. 8వ సంఖ్య నంబర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అంటే నూతన ప్రారంభము సంఖ్య అన్నమాట. 8. నోవహు ఇంటిలో 8 రక్షించబడ్డారు. 8వ దినమున యూదులు సున్నతి పొందాలి. యేసుక్రీస్తుకు సున్నతి నామకరణం ఈ 8వ రోజున జరిగింది. లోకాసువార్త 2:21లో చూడవచ్చు. 9వ సంఖ్య నంబర్ ఆఫ్ కంప్లీట్నెస్ సంపూర్ణ సంఖ్య. ఆత్మఫలములో మనం ఆత్మఫలం అని చదివినట్లయితే ఆత్మఫలములో 9 రుచులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకే ఫలము. కొందరు ఆత్మఫలములు అంటారు, అది సరికాదు. ఆత్మఫలము అని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. గలతీ 5:22లో 9 కృపావరాల గురించి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. 1 కొరింథీ 12వ అధ్యాయంలో. ఇంకా చెప్పాలంటే
తల్లి నవమాసాలు బిడ్డను మోస్తుంది 9 నెలలే. ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ 9 నెలలు. నెక్స్ట్ 10వ నెంబర్ ఆఫ్ లా. 10వది ఏంటంటే ఇది ధర్మశాస్త్ర సంఖ్య. దేవుడు మనుషులకు 10 ఆజ్ఞలు ప్రసాదించాడు. మరియు క్రైస్తవ విశ్వాసులు దేవునికి 10వ భాగం ఇవ్వాలి. మలాకి 3:10. 11 నంబర్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్. అసంపూర్ణ సంఖ్య 11. ఎందుకో ఇది అసంపూర్ణ సంఖ్యగా చిత్రీకరించబడింది. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం మరి అక్కడ నిర్మించబడింది. అక్కడ ప్రజలు భాషలు తారుమారయ్యాయి. పేరు ప్రఖ్యాతుల కొరకు మరి ప్రయాసపడ్డారు. అమెరికాలో ఉన్నటువంటి సౌధం కూల్చబడింది. ఈ దినాన్నే సెప్టెంబర్ 11, 2001లో. చరిత్రలో అది దుఃఖకరమైనటువంటి దినంగా పరిగణించబడింది. యాకోబు పద్దనరాములో ఉండగా అతనికి 11 మంది పిల్లలు కలిగారు. వాగ్దాన భూమిలోనికి వచ్చి అడుగు పెడుతూనే 12వ సంతానం బెన్యామీనును దేవుడు యాకోబునకు ప్రసాదించాడు. ఈ విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నామనంటే సిలువ సంఖ్య 5 అని చెప్పడానికి. మరి సిలువ సంఖ్య 5 అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఒక దైవజనుడు ఈ సంఖ్యను గురించి ఒకసారి చక్కగా చర్చించాడు. యేసు మానవుని పాపముల కొరకు 5 గాయాలు పొందినటువంటి కారణాన సిలువ సంఖ్య 5 అని మనం చెప్పుకోవచ్చు. దేవా సహాయము నిమ్ము, నిత్య జీవంబు ఊటలు త్రాగుటకిమ్ము అను పాటలో పంచగాయములొంద ప్రభు వచ్చినావా అని రాశాడు ఒక రచయిత. ఇంతకు మినహాయించి బైబిల్లో ఏ ఆధారము లేదు, ఏ విధమైన ఆధారము లేదు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఎడమ చేతిలో ఒక గాయం, కుడి చేతిలో ఒక గాయం, 2 కాళ్ళలో ఒక గాయం, యేసు తల మీద ఒక గాయం, యేసు ప్రక్కలో ఒక గాయం. ఎందుకు ఈ గాయాలంటే మన చేతులతో మనం చేసిన పాపకార్యాల కొరకు ఆయన చేతుల్లో మేకులు, మన కాళ్ళతో మనం చేసిన దుష్కార్యాల కొరకు ఆయన కాళ్ళలో మేకులు, మన తలతో మనం యోచించిన పాపపు ఆలోచనల కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటం, మన పాపపు పడకల కొరకు ఆయన పక్కలో బల్లెపు పోటు. యేసు పొందిన ఈ గాయముల ద్వారా ప్రాముఖ్యమైనటువంటివి. సిలువలో మన ప్రభువు చివరి బొట్టు వరకు కూడా తన రక్తాన్ని కార్చాడని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇది వాస్తవం. ఇక్కడ 5 బలుల గురించి మనం చూసినట్లయితే లేవీ కాండంలో ఎన్నో బలుల గురించి మనం చదువుతాం. అందులో దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని 5 బలులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. పాత నిబంధనలో చెప్పబడిన ఈ యొక్క 5 బలులు నూతన నిబంధనలో యేసుక్రీస్తులో నెరవేర్చబడినటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే దహన బలి. లేవీ కాండం 1:3లో ఉంది ఇది. అలాగే కొత్త నిబంధనలో రోమా 5:19లో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్నాడు, అర్పించుకొనటానికి ఇది సూచనగా ఉంది. ఈ బలి నిమిత్తం నిర్దోషమైనటువంటి మగ గొర్రె కానీ గోవునే కానీ అర్పించాలి. అలా పశువులను అర్పించలేనటువంటి పక్షంగా తెల్ల గోవును లేక తెల్ల రూపు పిల్లను కూడా అర్పించాలి. నిర్దోషమైనటువంటి మరి ఆ యొక్క నిర్దోషమైన తెల్ల మాటలు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని పౌలు గారు ప్రబోధించాడు. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు దహన బలిగా అర్పించుటకు అందుకు అవసరమైన వస్తువులు కొనిపోయాడు. ఈ బలిలో ఏదియూ మిగలకుండా సంపూర్తిగా దహన బలి మరి దహించవలసి ఉంటుంది. అందుచేత దీనికి దహన బలి అనే పేరు, అనగా దహించు బలియే దహన బలి. ఆమెన్. అర్థమైంది కదా? సరే. నెంబర్ 2 నైవేద్యము. లేవికాండం 2:1లో చూడొచ్చు. కొత్త నిబంధనలో ఎఫెసీ 5:2లో చూడొచ్చు. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అని దీనికి పేరు. పులిసిన పిండి దీనిలో చేరకూడదు, ఉప్పు చేర్చకూడదు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు అని పౌలు భక్తుడు తెలియజేస్తూ వచ్చున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ నెంబర్ 3 సమాధాన బలి. లేవికాండం 3:1,
రోమా 5:1. ఇది కృతజ్ఞతార్పణం లేదా మృక్కుబడికి సంబంధించినటువంటి బలి. పవిత్ర హృదయములు మాత్రమే ఈ బలికి ఉపయోగపడతాయి. పక్షులను అర్పించరాదని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది దేవునితో సహవాసము సమాధానము కలిగి నిమిత్తం చేసేటువంటి యజ్ఞం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందు అని పౌలు గారు ఉద్ఘాటించాడు. నెంబర్ 4, పాప పరిహారార్థ బలి. లేవికాండం 4:3 చూడొచ్చు. కొత్త నిబంధనలో పేతురు 2:24 మనం చూడవచ్చు. 1 పేతురు 2:24. ఈ బలి మనుషుల పాప పరిహారం నిమిత్తం అర్పించబడేటువంటి బలి. ఇది పొరపాటును చేసిన పాపము లేక చేయరాని కార్యము చేసినప్పుడు అర్పించు బలి. పాపములను ప్రక్షాళన చేయు యేసు మనకున్నాడు. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్, అపరాధ పరిహారార్థ బలి. లేవికాండం 5:15, లూకా 7:36-50 వరకు మీరు చదువుకోవచ్చు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనా సరే చేసి ఒకడు పాపి అయిన యెడల అర్పించేటువంటి బలి ఇది. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి రెండు ఒకటి కాదు. పాపం అంటే తెలియక పొరపాటును చేసినది. అపరాధం అంటే చేయకూడదని తెలిసి కూడా మరి చేసింది. కాబట్టి పాప పరిహారార్థ బలికి కేవలం బలి మాత్రమే అర్పించవలసి ఉంటుంది. కానీ అపరాధ పరిహారార్థ బలితో పాటు నష్టపరిహారం కూడా చెల్లించవలసి ఉంటుంది. ఆయన మన విస్తారమైనటువంటి పాపాలను క్షమించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క 5 బలులు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరినట్లు మనం గమనించాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక మరి బలులతో యజ్ఞముతో పని లేకుండా యేసుక్రీస్తు తానే శిలువ యజ్ఞం చేయటం ద్వారా మనకు విముక్తి లభించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకొక విషయం మనం చూసాం కదా, 5 పరిచర్యలు. ఏమిటి 5 పరిచర్యలను చూసినట్లయితే క్రైస్తవ సంఘానికి 5 పరిచర్యలను దేవుడు అప్పగించాడు. నెంబర్ 1 అపోస్తలులు, నెంబర్ 2 ప్రవక్తలు, నెంబర్ 3 సువార్తికులు, నెంబర్ 4 కాపరులు, నెంబర్ 5 ఉపదేశకులు. ఎందుకు ఈ పరిచర్యలు అంటే పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరిగించుటకు. ఎఫెసీ 4:13. ఈ యొక్క పరిచర్యలు మరి ఉద్దేశించబడినటువంటి మన చేతికి దేవుడు 5 వేళ్లను ప్రసాదించాడు. మన 5 వేళ్లకు ఈ యొక్క 5 పరిచర్యలను పోల్చి చూసుకోవాలి మనమంతా కూడా. సరే, నెంబర్ 1 బొటనవేలు పరిచర్య. దీనిని అపోస్తుల వ్రేలు అంటారనమాట. ఇది పొట్టిగా లావుగా ఉంటుంది. అన్ని వేళ్లతో ఇది బలమైనటువంటిది. మిగతా వేళ్ళ చూస్తే బొటనవేలు చాలా బలమైనటువంటిది. మొదటిది కూడా మరి ఇదే. కాబట్టి ఇది లేకపోతే వ్రాయలేము. ఇది అపోస్తలులకు గుర్తుగా ఉంది. అపోస్తలు క్రైస్తవ సంఘానికి పునాది వంటి వారు. ఆదిమ సంఘానికి మరి బలం చేకూర్చింది వారే. సువార్త ప్రకటించింది వారే. అపోస్తలుల బోధయందు మనం ఎడతెగక ఉండాలని శిష్యులకు బోధించాడు. అపోస్తల కార్యములు 2:42. సంఘాలలో అపోస్తలు ఉన్నారు, ఉండాలి కూడాను. చాలామంది అపోస్తలుగా లేరు అనుకుంటారు. ఆ యొక్క అపోస్తలులు అంటే మన దైవ సేవకులే. అపోస్తలుల పరిచర్య అంతరించకూడదు, కొనసాగాలి. అపోస్తలులు అనగా పంపబడిన వారు. మనమందరము అలాగన పంపబడినటువంటి వారమే. నెక్స్ట్, నెంబర్ 2 చూపుడు వేలు, ప్రవక్తల వేలు. ఎదుటివారిని వేలు పెట్టి చూపేటువంటిది ఈ వేలు. ఈ పరిచర్య ప్రవక్తలకు అనుగ్రహించబడింది. ప్రవక్తలు వేలు పెట్టి చూపేవారు, అనగా పాపాన్ని ఖండించేవారు, బుద్ధి చెప్పేవారు, శుద్ధి చేసేవారు. దావీదు పాపం చేశాడు. పాపం చేసినటువంటి దావీదు దగ్గరకు నాతాను వెళ్ళాడు. ఆ మనుషుడు నీవే అని వేలు పెట్టి చూపించాడు, అంతే. దావీదు పశ్చాత్తాపడి 51వ కీర్తన రచించాడు. ఈ కీర్తన పశ్చాత్తాపడినటువంటి మరి ఈ కీర్తన పశ్చాత్తాప కీర్తన. ప్రవక్తలు దేవునికి మానవునికి వారధి వంటి వారు. దేవుని మాటలు
ప్రజలకు మరి ప్రజల మాటలు దేవునికి చెప్పే పరిచర్య వారిది. ఈ యొక్క ప్రవక్తల పరిచర్య. ప్రవక్తల పరిచర్య ఆగిపోకుండా మరి సాగిపోవాలని మనం ప్రార్థన చేద్దాం. నెంబర్ 3, మధ్య వేలు అనగా సువార్థికుల వేలు. 5 వేలలో ఇది పొడవైంది. సువార్థికుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. కాపరి సువార్థికుని వలె వెళ్ళలేడు. కాపరి గొర్రెలను కాయాలి. తాను సంపాదించిన ఆత్మలను సువార్థికుడు కాపరికి అప్పగిస్తాడు. సువార్థికుని పరిచర్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సువార్థికులు ఆత్మల సంపాదనలో నిమగ్నమై పరిచర్య మరి చేస్తూ ఉంటుంటారు. సువార్త సభల్లో వారే బోధించి పాపిని ప్రభువు దగ్గరకు నడిపిస్తారు. దేవదూతలకు లేనటువంటి దివ్యమైనటువంటి సేవ వారిది. యాత్రికుని ప్రయాణం అనే గ్రంథంలో సువార్థికుని పాత్ర ఎంత విలువైందో అక్కడ మనం చూస్తాం. 4వది ఉంగరపు వేలు, కాపరి వేలు. ఈ వ్రేలుకు తప్ప మిగతా వేళ్లకు మనం బంగారు ఉంగరం తొడిగించాం. ఉంగరం ఉండే వేలు గనుక దీనికి ఉంగరపు వేలు అని చెప్పి పేరు వచ్చింది. సంఘంలో కాపరికి ఘనత ఉంటుంది. ఆయన ప్రబోధాలతో సంఘం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంటాయి. సువార్థికుడు మీరు గమనించినట్లయితే సువార్థికుడు దూరం వెళ్ళాలి అంటే ఆ తాళం కాపరి దగ్గర అనగా సంఘం దగ్గర ఉంటుంది. కాపరి ప్రోత్సాహంతో సువార్థికులు సువార్త ప్రకటిస్తారు. కాపరి పరిచర్య ఎంత భద్రత లేనిదో అంత భాగ్యవంతమైనటువంటిది. సృష్టి ప్రారంభంలో 2 పనులు. నెంబర్ 1 కాపు పని కయ్యను చేశాడు. నెంబర్ 2 కాపరి పని హేబేలు చేశాడు. హేబేలు మొట్టమొదటి కాపరి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కాపరి ఎవరంటండి? హేబేల్. సో 5వది చిటికన వ్రేలు పరిచర్య. ఉపదేశకుల వ్రేలు అంటారు దీన్ని. ఎవరి ఉపదేశకులు? ఇది ఆదివారపు బడి పరిచర్య. ఉపదేశకులు చిన్నారుల హృదయాలలో సువార్త విత్తనాలను విత్తుతారు. వారి సందేహాలను తీరుస్తారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం అంతా కూడా చిన్నపిల్లల పరిచర్య గురించి వ్రాయబడింది. చెవిలో దురద ప్రారంభమైంది అనుకోండి, చెవిలోనికి వెళ్ళడానికి 5 వేళ్లలో ఏ వేలు సిద్ధంగా ఉంటుంది అంటే చిటికెన వేలు అనమాట. మనం చిటికలో చెప్పగలుగుతాం ఈ విషయాన్ని. ఈ దినాల్లో కూడా దురద చెవులు గల వారికి వీరి నుండి బోధ లభిస్తుంది. కొన్ని క్రైస్తవ సంఘాల్లో ఉపదేశకులు బైబిల్ స్త్రీలు ఉన్నారు. మరి వీరు ప్రతి సంఘంలో ఉంటే ధన్యమే. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క 5 పరిచర్యలు నిర్విఘ్నంగా కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. 5 వేళ్లలో ఏ వేలు లేకున్నా వికలాంగులుగా జీవించవలసి ఉంటుంది. అంగవైకల్యంతో కొన్ని సంఘాలు కొన్ని పరిచర్యలు విషయం శ్రద్ధ చూపక నిర్మిస్తూ ఉన్నాయి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.